అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందుకంటే ముఖ్యంగా ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ పార్థసారథి గారికి, మరి దాంతోపాటు మన పరిటాల సునీతమ్మ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందులోనూ ఈరోజు ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం. అంటే మార్కెట్ యార్డ్ కమిటీ అంటే గత 5 ఏళ్లలో ఉన్నప్పటికీ ఇది కొత్త కమిటీనే అనుకోవాలా. ఎందుకంటే ఈ కమిటీ తయారైన తర్వాత ఖచ్చితంగా కొత్త కమిటీ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా జరగని మార్పులు, చేయని పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నిటికీ ఒక పునాది రాళ్ళు వీళ్ళు వేయబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా నియోజకవర్గానికి ఇది మొట్టమొదటి కమిటీగానే ఖచ్చితంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. అందులోనూ సుధాకర్ గారికి, కృష్ణ గారికి, మరి ఇతర సభ్యులందరికీ కూడా ప్రజలందరి తరఫున కూడా మీకు అందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము. దాంతోపాటు ఈరోజు రాబోయే కాలంలో అద్భుతంగా రాప్తాడ్ నియోజకవర్గంలో అంటే రాప్తాడ్ నియోజకవర్గానికి హైవే ఉంది. చాలా వరకు రైతులు పంటలు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నియోజకవర్గంలోనే చాలా వరకు ప్రాంతాల్లో ఈరోజు చెరువులకు మనము హంద్రీనీవా ద్వారా మనకు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మనం నీళ్లు తీసుకోగలిగాము. అటువంటి ప్రాంతంలో ఎంతోమంది రైతులంతా కూడా ఈరోజు హార్టికల్చర్ వైపు లేదంటే బ్రహ్మాండమైన ఉద్యానవన పంటల వైపు కూడా చాలామంది మొగ్గు చూపే పరిస్థితులు కూడా చాలా వరకు ఉన్నాయి. కానీ ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా ఈరోజు రైతు అనేవాడు పంట నమ్ముకోవాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది. కొత్త రకమైన పంటల మీద ఈరోజు యువత చాలామంది కూడా ఈరోజు వ్యవసాయంలోకి రావాలన్నా, కొత్త రకమైన పంటల్ని పెట్టి కొత్త ఎక్స్పెరిమెంట్లు చేయాలన్నా, అక్కడి నుంచి పంట ఏ రకంగా మనము అమ్ముకోవాలి అనే ఆలోచన చాలామందికి లేక దాంట్లో చాలామంది కూడా వెనకడి చేసే పరిస్థితి కూడా చాలా వరకు ఉంది. కాబట్టి మీరందరూ ఈరోజు పోస్టులు వచ్చినాయనేది కాదు, దీన్ని ఖచ్చితంగా మీరు నాయకత్వాన్ని చూసి గత 5 ఏళ్లలో మీరు ఆ రోజు జరుగుతున్న జగన్ అరాచక పాలన మీద మీరు చేసిన పోరాటాలను చూసే మీకు అందరికీ అవకాశం వచ్చింది. ఆ రోజు ఎంత పటిష్టంగా ఎంత కసిగా మీరు పోరాడారో ఈరోజు నియోజకవర్గ అభివృద్ధి, ఈ నియోజకవర్గంలోని రైతుల అభివృద్ధి కోసం మీరు అంతకంటే ఎక్కువ కసిగా పోరాడాల్సిన బాధ్యత ఈరోజు మీ అందరి మీద ఉందని చెప్పి కూడా ప్రజలందరి తరఫున మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ దీని ఒక బాధ్యతగా తీసుకోండి. చాలా విషయాల్లో రాజకీయాల్లో చాలా వినూత్నంగా కొత్త ఆలోచనలతో దూచుకొని పోయి మీరంతా పనిచేసినారు. అదే రకంగా మన అభివృద్ధిలో కూడా అదే రకంగా ముందుకెళ్ళాలి. ఈరోజు ఈ ప్రభుత్వం మీ అందరికీ ఒక అవకాశం ఇచ్చింది, ప్రజలకు దగ్గర అవడానికి, ప్రజలకు పని చేయడానికి, ఈ నియోజకవర్గానికి సేవ చేసుకోవడానికి. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుతున్నాను. మీ అందరి ద్వారా మార్కెట్లో మనకు రాప్తాడ్ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడంతా కూడా రైతులకు ఉపయోగపడేటట్టుగా ఈరోజు మనం దగ్గరికి పోతా అంటే మరూరు చూస్తాం, మరూరులో బెండ మనం చూసామంటే మొత్తం ఎక్కడున్న వాళ్ళంతా కూడా రైతులంతా కూడా అక్కడికి బెండ తీసుకొని వచ్చి అక్కడి నుంచి కూడా మనకు బెంగళూరుకి పంపించే పరిస్థితి. ఈ రకంగా కొన్ని పాయింట్లు ఈ నియోజకవర్గంలో చాలా వరకు మన పంటల్ని తీసుకెళ్లి అమ్ముకోవడానికి కొన్ని సెంటర్లు అనేవి ఉన్నాయి. అవన్నిటినీ కూడా ఒక దగ్గరే కాకోకుండా అక్కడ కూడా అభివృద్ధి చేసేటట్టుగా మీరు ఆలోచన చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మరి ఈ అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళాలంటే ఇది కూడా డబ్బులతో పని ఉండే విషయం. కాబట్టి దీంట్లో ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఈ విషయాల్లో పూర్తి స్థాయిలో వీళ్ళకు సహకరించాలని, అక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయాలని చెప్పి కోరుతున్నాము. మరి దాంతోపాటు హార్టికల్చర్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో, అగ్రికల్చర్కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా వీళ్ళు మమేకమై కలిసి ఆలోచన చేసి మీరందరూ రైతులు పెట్టాల్సిన పంటల గురించి కూడా గ్రామాల్లోకి వెళ్ళి, అంటే పదవి వచ్చింది మనం మార్కెట్ యార్డ్లో కూర్చుంటాం, మార్కెట్ల వరకునే మనం పరిమితం అని అనుకోవద్దండి దయచేసి. ఎందుకంటే గతంలో మీ ఆలోచనలు ఆ రకంగా లేవు కాబట్టే ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నారు. అంటే రేపు ఆలోచనలు కూడా మీరు అదే రకంగానే మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం ఆఫీసర్లందరినీ ఉపయోగపెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగపెట్టుకొని ప్రజలకు, రైతులకు ఉపయోగపడేట్టుగా మీరు ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీకు అందరికీ ప్రజల తరపు నుంచి, ఆ దేవుడి తరపు నుంచి, ముఖ్యంగా ఈ కూటమి 3 పార్టీల నుంచి కూడా మీకు అన్ని రకాల మీకు అండదండలు ఖచ్చితంగా ఉంటాయని, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆదర్శంగా ఆయన ఆదర్శాలని తీసుకొని మీరంతా కూడా ముందుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.